గోరుచిక్కుళ్ళు అంటారు వీటిని. గోరుచిక్కుళ్ళు వేపుడు చేస్తాను నేను. ఇవి ఒలిసి పెట్టాను, ఇవి ఉడకబెట్టుకోవాలి. గిన్నెలో వేసి ఉడకబెడితే ఉడకబెట్టుకుంటే గ్లాసు నీళ్ళు వేసి ఉడకబెట్టినాక వేపేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి చిక్కుడుకాయ ఉడకబెట్టి ఇట్లా పెట్టాను. చిక్కుడుకాయ ఉడకబెట్టి పెట్టాను. ఇదిగోండి వేగిస్తున్నాను. చిన్నుల్లిపాయలు, పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసానండి. వేసి చేస్తున్నాను. ఇదిగోండి కాలింది తిరగమాత. ఇదిగోండి వేస్తున్నాను. బాగా బాగా వేగాలండి. ఇవి బాగా వేగినాక చిన్నులపై కారం అన్నా లేకపోతే పప్పోడు అన్నా ఏదో ఒకటి వేసుకోవాలి. లేకపోతే రెండు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇదిగోండి చిన్నులపై కారం పెట్టాను ఇక్కడ. చిన్నులపై కారం వేసుకుంటే కొద్దిగా ఏమన్నా పప్పోడం అండి. పప్పోడం వేసుకున్నా కూడా బాగుండిద్ది. అది చాలా బాగుంటుంది పప్పోడు. మొత్తం పప్పోడు అంటే ఇదిగా లేదులేండి, మీకు వేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి చిన్నులపై కారం వేసాను కొద్దిగా. ఇదిగోండి పప్పుడు వేస్తున్నాను. బాగుండిద్ది, రెండు వేస్తే బాగుండిద్ది. తినడానికి నంచుకోవడానికి బాగుండిద్ది ఇట్లా వేసుకుంటే. ఇదిగోండి వేస్తాను చూడండి. ఇంకొక స్పూన్ వేస్తున్నాను. బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి, చక్కగా బాగుంటుంది. ఇదిగోండి చాలా మంచిదండి కూర అంటే. ఇదిగోండి ఓకే. చిక్కుడుకాయల కూర రెడీ. గోరుచిక్కుళ్ళు అండి వీటి పేరు, గోరుచిక్కుళ్ళు అన్నమాట. ఓకే.